హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పార్క్లింగ్ సుచి కుకరీ ఛానల్. మరి ఈరోజు పిల్లలు ఎంతగానో ఇష్టపడే వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 కప్స్ బాస్మతి రైస్, 1 కప్ గ్రీన్ పీస్, 1 కప్ స్వీట్ కార్న్, 100 గ్రామ్స్ పనీర్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 చిల్లీస్ తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 మీడియం సైజ్ టొమాటో తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ వేడయ్యే వరకు మీరు అన్ని మసాలాలు తీసి పెట్టుకోండి. చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, అనాస పువ్వు ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, నెక్స్ట్ అనాస పువ్వు, యాలకులు, షాజీరా లాస్ట్లో వేసుకోవాలండి, లేకపోతే తొందరగా బర్న్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ మసాలాలన్నీ బాగా వేగాక ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ పీస్ వేసి ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత స్వీట్ కార్న్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలిపి ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకొని అవన్నీ బాగా వేగాక 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో పన్నీర్ వేసి ఒకసారి కలుపుకొని 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక మనం 2 కప్స్ బాస్మతి రైస్కి 3 కప్స్ వాటర్ తీసుకొని 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసి 1.5 టీ స్పూన్ మనం గరం మసాలా వేసి ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసాం కదా, ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పెట్టేసి ఒక 1 విజిల్ వచ్చే వరకు మనం ఓన్లీ ఎక్కువ విజిల్స్ రానివ్వద్దండి, ఓన్లీ 1 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వన్ విజిల్ వచ్చాక ఒక 2 మినిట్స్ తర్వాత అంతే అండి, మనం ఒక ప్లేట్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మనకి ఎక్కువగా టైం లేనప్పుడు, వెజిటేబుల్స్ కట్ చేసి కర్రీ వండే టైం లేనప్పుడు ఇలా వెజిటేబుల్ పులావ్ చేసి పెడితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.